అందరికీ జై శ్రీరామ్. భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగానికి నరేంద్ర మోడీ 5 ఎకరాలు ఉన్న వారికి రైతు బంధు ఇవ్వబోతా ఉన్నాడట. 5 ఎకరాలు ఉన్న వారికి రైతు బంధు ఏ రకంగా అంటే ఎకరానికి 5,000 రూపాయలు. ఇది భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల రైతాంగానికి. మరి ఏ రకంగా ఇవ్వబోతున్నాడు, ఎట్లా ఇవ్వబోతున్నాడు, మనం ఏం పంటలు పెడితే, వాస్తవానికి నరేంద్ర మోడీ పలాని పంటలు పెడితే నేను ఎకరానికి, ఇది ఏ స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేని విషయం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ దానికి సంబంధం లేదు ఇది. అలాగే తెలంగాణలో రైతు భరోసా దానికి సంబంధం లేదు. ఇది పలాని పంటలు పెడితే నేను డబ్బులు ఇస్తా అని అంటా ఉన్నాడు. ఎందుకంటే ఆ పంటలకు నేషనల్ మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ పంటలు పెట్టాలని నరేంద్ర మోడీ యొక్క పథకాన్ని అయితే అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆ పథకాలు ఏంది అని ఇప్పుడు మనం చూడబోతా ఉన్నాము. వీడియో మాత్రము ఎండ్ వరకు చూడాలని కోరుకుంటా ఉన్నా. అగ్రికల్చర్ ల్యాండ్ మనకు 5 ఎకరాల లోపున్న భూమి ఉన్న రైతులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వము కొత్త పథకం ప్రారంభించింది. ఆ పథకం ఏంటంటే 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు శుభవార్త. కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభం ఎందుకు చేసింది అనే విషయాన్ని తీసుకుందాం. ఇది జనవరి 1 నాడు మనకు 2025 కొత్త సంవత్సరం నాడు వచ్చినటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ఇక్కడ మెల్లిగా మనం చూసుకుంటూ పోవాలి. వ్యవసాయం భారతదేశంలో ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక్కగా ఉంది. దేశ జనాభాలో సగానికి పైగా జీవనోపాధికి మద్దతు ఇస్తుంది. అయితే ఈ చిన్న మరియు సన్నకారు రైతులు, ముఖ్యంగా 5 ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి కలిగి ఉన్న వారు తరచుగా పెరుగుతున్నటువంటి ఇన్పుట్ ఖర్చులు అంటే పెట్టుబడులు, ఇక ఆస్థిత ఆదాయం, రుణాలపైన ఆధారపడుతూ ఉన్నారు. మరియు ఆధునిక వ్యవసాయ వనరులకు పరిమిత ప్రాప్యత వంటి తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వము చిన్న రైతులకు పెద్ద ఉపశమనం కలిగించే చొరవ ప్రవేశపెట్టింది. ఇప్పుడు చిన్నగా భూమి ఉందనుకో, అది ఏంది ఆ చొరవ అనేది మనం ఇప్పుడు చూద్దాము. చొరవ ప్రవేశపెట్టింది, డైరెక్ట్గా దాన్ని చూద్దాం ఏంది అనేది. ఇక్కడ మనకు వీళ్ళు ఇచ్చేది చూడండి, కిసాన్ ఆశీర్వాద్. ఈ పథకం పేరు కిసాన్ ఆశీర్వాద్ పథకం. సహాయం మొత్తం రైతు యజమాన్యంలో వ్యవసాయం భూమి పరిణామాలపైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనకు 1 ఎకరం ఉంది 5,000, 2 ఎకరాలు ఉన్నాయి 10,000, 3 ఎకరాలు ఉంటే 15, 4 ఎకరాలు ఉంటే 20,000, 5 ఎకరాలు ఉంటే 25,000 ఇక్కడ మనకు కనబడతా ఉంది. లాస్ట్ భూమి ఎలా ఉందో దాని మీద ఆధారపడి ఉంటుంది. 5 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి 25,000, 4 ఎకరాలు ఉంటే 20,000, 2 ఎకరాలు ఉంటే 10,000, ఎకరం ఉంటే 5,000 ఇట్లా అన్నట్టు. దీనికి అనుగుణంగా ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి యోజన కూడా ఇప్పటికీ మనం నమోదు చేసుకొని ఉంటే మనకు సంవత్సరానికి 6,000 అనుకుంటున్నాం. ఇది పెరిగితే, ఇది కూడా పెరిగితే మనకు దీంతో పాటు డబ్బులు ఎక్కువైంది. ఇది 10,000కు పెరిగితే ఇవి 25,000, 10,000. ఇక్కడ మనకి ఎంత ఇచ్చిరు? 31,000 రూపాయలు. దీంతో కలుపుకుంటే 31,000 రూపాయలు అవుతుంది. కానీ మనకు దీని అర్థం 5 ఎకరాల భూమి ఉన్న రైతులకు 2 పథకాల నుంచి సంవత్సరానికి 31,000 రూపాయల వరకు మొత్తం ప్రయోజనాన్ని పొందవచ్చు. కానీ పిఎం కిసాన్ పైసలు కనుక పెరిగితే ఈ 31,000 రూపాయలకి ఇంకో 4,000 కలుపుకుంటే ఇంకా 6,000 ఉన్నాయి కదా, 10,000 చేస్తే 35,000 రూపాయలు సంవత్సరానికి పొందుతాం. మనకిటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చేది సంబంధం ఉండదు దీనికి. అటు అన్నదాత సుఖీభవ సంబంధం లేకుండా మీరు ఈ నరేంద్ర మోడీ కిసాన్ ఆశీర్వాద్లో ఏ పంట అయితే ఉంటుందో, ఆ లిస్టులో ఏ పంట అయితే ఉంటుందో ఈజీగా ఆ పంట మీరు పెడితే ఆ భూమిలో పెట్టిన ఆ పంటకు, ఆ భూమికి మొత్తం బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్తా ఉన్నాడు. అయితే మరి ఆ పంట ఏంది, ఎక్కడ పెడతా ఉన్నారు, ఎవరు పెడతా ఉన్నారు? కిసాన్ ఆశీర్వాద్ పథకానికి అర్హత ప్రమాణాలు. ఈ పథకం ప్రయోజనం పొందడానికి రైతులు ఈ కింద అర్హతలు, నిబంధనలు కలిగి ఉండాలి. దరఖాస్తుదారుడు ఇప్పుడు మనకు ఇది జార్ఖండ్లో ఆల్రెడీ స్టార్ట్ చేసిరు కాబట్టి తెలంగాణ ఈ దొడ్డి వైపుడు ఇది జార్ఖండ్ ఉంది కదా, ఇదే దరఖాస్తు ఫారం మనం ప్రస్తుతానికి అనుకుంటే ఇక్కడ మనం తెలంగాణ అనుకో,
ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలనుకో, నివాసి అయిన రైతులు ఉండాలి ప్రస్తుతానికి. ఆ రైతుకు 5 ఎకరాల కంటే తక్కువ వ్యవసాయం భూమి కలిగి ఉండాలి. ఆర్థిక రెవెన్యూ రికార్డుల్లో భూమిని రైతు పేరు మీద నమోదు చేయాలి. రైతు ఆధార్ కార్డు లింకు బ్యాంకు ఖాతాతో ఉండాలి. ప్రతి విషయానికి రాబోయే రోజుల్లో ఇది పెద్ద సమస్యలా మారుతుంది. నేను ప్రజలారా మీకు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా, ఖచ్చితంగా మీరైతే ఏదైతే మనకు ఉన్నటువంటి యొక్క ఆధార్ కార్డును బ్యాంకు ఖాతాతో లింకు చేయండి అని నేను ఎన్నోసార్లు చెప్తా ఉన్నా. ఇది కావాల్సిన పత్రాలు మనకు ఉన్నాయా? కావాల్సిన పత్రాలా? ఓకే, కావాల్సిన పత్రాలు ఏంటి అంటే, దరఖాస్తు చేసుకునేటప్పుడు రైతులు ఈ క్రింది పత్రాలను సమర్పించాలి. ఏంది? ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్ కార్డుతో లింకు చేయబడిన బ్యాంక్ ఖాతా, వేరేది కాదు ఇది. అట్లనే భూమి యజమాన్య ధృవీకరణ పత్రము, భూమి రికార్డులు అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. పహాని, అండాల్ పాని కూడా అంటారు. ఖాతా అంటే మనకు పాస్బుక్ ఉంటే సరిపోతుంది నాకు తెలిసి. పాస్బుక్ అలాగే పహాని, మీకు ఏదైతే ఎంఆర్ఓ ఆఫీసుల్లో అండాల్ పానికి అప్లై చేస్తే వాళ్ళు ఇస్తారు, ఎస్ ఈ భూమి ఇప్పటికి కూడా మా రికార్డులో ఉంది అని. దాంతోపాటు పాస్బుక్ ఉంటే సరిపోద్ది. ఇవి ఉండగా ఇక తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, యాక్టివ్గా ఉన్న మొబైల్ నంబరు, అంటే ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న మొబైల్ నంబరు, అది ఇప్పుడు రన్నింగ్లో ఉండాలి. దరఖాస్తులను వ్యవసాయ శాఖ, ప్రభుత్వం సేవా కేంద్రాలు లేదా ఇతర ధృవీకరణ ఫోల్డర్ల ద్వారా సమర్పించవచ్చు. దీనికి నేను చిన్నగా చెప్పేది CSC సెంటర్. ఇప్పుడు మన జిల్లాలల్లో, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా మన జిల్లాలల్లో ఖచ్చితంగా CSC కేంద్రాలు ఉంటాయి. CSC కేంద్రాలు అక్కడికి పోయి మనం దీని గురించి పెట్టుకోవాలి. కిసాన్ ఆశీర్వాద్ పథకంకు నేను ఎలిజిబిలిటీ, దాంట్లో ఉన్న ఏ పంటను పెట్టాలనుకుంటున్నావు ఆ పంట లిస్టు మనం ఎంక్వైరీ చేయాలి. చేసిన తర్వాత పలానా పంటకు నువ్వు అప్లై చేసుకుంటే అగ్రికల్చర్ ఆఫీసర్లు వచ్చి నీ ల్యాండ్ ఎంక్వైరీ చేస్తారు. నీ ల్యాండ్లో అలాంటి భూమి అంటే అలాంటి పంట పెట్టడానికి నీ భూమి సహకరిస్తుందా లేదా అని చూసి తర్వాత నిన్ను ఎలిజిబిలిటీ చేసిరనుకో, నీ దగ్గరికి ఉన్న ఈ డాక్యుమెంట్లు అన్నీ తీసుకొని వాళ్ళు నీకు రైట్ అని కొడతారు. తర్వాత ఈ భూమికి ఒకవేళ ఎకరం భూమి ఉంటే ₹1,00,000 వరకు బ్యాంకు లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. డ్రిప్ పైపు ₹1,00,000 లోను, ఇంకా పరికరాలు చాలా ఇస్తుంది. కానీ మనం ఈ పంట ఏది అని తెలుసుకోవాలి. అది CSC సెంటర్లోకి వెళ్ళి కిసాన్ ఆశీర్వాద్ పథకం గురించి తెలుసుకొని రైతులు అందరూ బాగుండాలని కోరుకుంటా ఉన్నా. అందులో నేను కూడా ఉండాలని నేను కూడా ట్రై చేస్తా కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇటువంటి వీడియోలు వేరే గ్రూపులలో షేర్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు కూడా ట్రై చేస్తారు కావచ్చు. ఎందుకంటే ఇంత లాభం ఉన్నటువంటి పథకాన్ని ఎందుకు వదులుకుంటారు ఏ రైతు కూడా, అందుకనే షేర్ చేయండి ప్లీజ్.